నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని చేతిపై యాక్రిలిక్ పెయింటింగ్స్ తో వనదేవత క్షోభ చిత్రాన్ని 2 గంటల సమయంలో వేసి చిత్ర సందేశం ఇచ్చారు. ఈ చిత్రంలో ఓ మనిషి తన స్వార్థం కోసం చెట్టును నరుకుతున్నట్లు, మానవుడే దానవుడిగా ప్రవర్తిస్తే వనదేవత వేదన పడుతూ ఓ మనిషి నరకొద్దురా అని 2 చేతులు జోడిస్తూ వేడుకుంటున్నట్లు, చెట్లు లేక కరువు తాండవిస్తున్నట్లు, జంతువుల మనుషుల కలేబరాలు రాబందు ఉన్నట్లు, నరికివేసిన చెట్లు, ఎండిపోయిన చెట్లు, ఇలా ప్రకృతి వికృతి అయినట్లు, పర్యావరణం బాగుండాలి అంటే చెట్లను నీటిని కాపాడుకోవాలని చిత్రంలో చూపించారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ చెట్లను నరకడం మనిషిని చంపడం కంటే దారుణమన్నారు. పర్యావరణానికి నష్టం కలిగించే వారికి కఠినమైన శిక్షలు విధించాలన్నారు. చెట్లను నరకడం వలన పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యానికి ముఖ్య కారణాలు జల కాలుష్యం, వాయు కాలుష్యం, భూ కాలుష్యం. ఇవన్నీ బాగుండాలి అంటే చెట్లను పెంచాలని సూచించారు. నీటి వనరులను కాపాడుకోవాలన్నారు. పొల్యూషన్ కు సొల్యూషన్ చెట్లను పెంచడమన్నారు. పర్యావరణం అంటే భూమి, నీరు, గాలి, చెట్లు, జీవజాతులు. పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని చేతిపై వనదేవత క్షోభ చిత్రాన్ని వేశారు. అంటే ఇలా ఈ చిత్రంలో ఒక మనిషి తన స్వార్థం కోసము చెట్లు నరుకుతున్నట్టు, అంటే మానవుడే దానవ రూపంలో వేశాను. వనదేవత క్షోభ పడుతున్నట్టు, నరకొద్దురా మానవ అని వేడుకున్నట్టు, చెట్లు లేక నీరు లేక అన్ని అంటే అంత కరువు ఉన్నట్టు మాట. జంతువుల కలేబరాలు, మనుషుల కలేబరాలు, నరికివేసిన చెట్లు, ఎండిపోయిన చెట్లు, ఇలా అంటే నీటి బొట్టుపై చెట్లు వేశాను. అంటే చెట్లు నీటిని కాపాడుకోవాలి, చెట్లను నీటిని కాపాడుకుందామని కూడా ఒక సింబల్ వేశాను. చెట్లను నరకడం వలన చాలా ముప్పు వాటిల్లుతుంది. చెట్లను నరకడం మనిషిని చంపడం కంటే దారుణం. పర్యావరణానికి నష్టం కలిగించే వారిని ఎవరు నిష్పెట్టరాదు. కఠినమైన శిక్ష విధించాలా. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యానికి కారణం, ముఖ్య కారణాలు చెప్తాం. 1 జల కాలుష్యం, 2 వాయు కాలుష్యం, 3 భూమి కాలుష్యం. ఇవన్నీ సమతుల్యంగా ఉండాలంటే పర్యావరణం బాగుండాలి. పర్యావరణం బాగుండాలంటే చెట్లను పెంచాల, నీటి వనరులను సంరక్షించుకోవాలి. అది ఒక ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. పొల్యూషన్ కు సొల్యూషన్ చెట్లను పెంచాలి, నీటిని కాపాడుకోవాలి. పర్యావరణం అంటే భూమి, నీరు, గాలి, చెట్లు, జీవజాతులు ఇవన్నీ కలిసినే. ఇవన్నీ సమతుల్యంగా ఉండాలంటే పర్యావరణం బాగుండాలి. అందుకే నేను ఒక వినూత్నంగా వేయాలని ఈ చిత్రాన్ని చేతిపై వేశాను. ఒక చిత్ర సందేశాన్ని ఇచ్చాను. కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకుంటాను.